యప్ గైస్, ఎలా ఉన్నారు? ఎండలకు అందరూ బయట ఎండలు మామూలుగా లేవుగా, అందుకే ఈ సమ్మర్ లో చిల్ అవుదామని పొలాల్లో ఉండే బావి దగ్గరికి వెళ్తున్నాం. వీడియో మొత్తం చూసేయండి, చాలా ఫన్ ఉంటది. ఓకే. బయటికి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి అంటే కరెక్ట్ టైం కి ఒక్కడు కూడా రెడీ అవ్వడు. చూడండి అమ్మాయిలాగా ఎలా రెడీ అవుతున్నారు. ఎలాగోలా మా వాళ్ళని బాధో బ్రతిమలాడో బయటికి తీసుకొచ్చేసాను. సైన్ లో అవి ఇవి చేయించుకుని స్టార్ట్ అయిపోయాం. అనుకుంటే బయటకి అయితే వచ్చేసాం, కానీ ఒక్కరి చేతిలో హ్యాండ్ క్యాష్ లేదు అసలు. మా కాలేజ్ దగ్గరలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా చేతిలో డబ్బులు ఉండాల్సింది. ఆటోలో వెళ్దామా అంటే ఆస్తులు అడిగేస్తారు. సర్లే, మేము వెళ్ళబోయే బాబు అయితే మా కాలేజ్ దగ్గర నుంచి దగ్గర ఒక 6 కిలోమీటర్స్ పైన ఉంటది. నాకైతే ఇది ఫస్ట్ టైం కదా బావుకి వెళ్ళడం. ఇప్పుడు 2-3 సార్లు వెళ్ళున్నాను ఇక్కడ దగ్గరలో ఉండే బావుకి. మాతో పాటు ఇంకా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు మాతో పాటు. మా హాస్టల్ నుంచి కాలేజ్ క్యాంపస్ దాటాలంటే సీదా 1 కిలోమీటర్ నడవాల్సిందే. మామూలుగా అయితే గుడికి వెళ్ళేసి ఆ తర్వాత బావుకి వెళ్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోదని చెప్పేసి మన వాళ్ళు మనసు మార్చేశారు. ఈ రోజు నేను చేసిన పెద్ద తప్పేదైనా ఉందంటే అది పూర్ణేష్ గారి షూస్ వేసుకోవడం. కనిపించిన ప్రతి ఒక్కరికి ఇలా చెప్తున్నాడు. ఇక బాబాయ్కి అయితే హై బై చెప్పేసి బయటకు వచ్చేసాం. మా కాలేజ్ లో లెక్చరర్స్ కి భయపడరు, కానీ సెక్యూరిటీ గార్డ్స్ కి మాత్రం భయపడతారు. మన తేడా వస్తే మన ఐడి కార్డ్స్ అని సిఓ ఆఫీస్ లో తేలితే వీళ్ళ ద్వారా. సర్లే, అదంతా సెకండరీ. ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకుని డైరెక్ట్ కృష్ణం కోయిల్ అదేలా. ఇంకా ఇదే కృష్ణం కోయిల్ సెంటర్ అనమాట. ఈ సెంటర్ నుంచి ఒక ఆటో మాట్లాడుకుని డైరెక్ట్ కున్నూరు రోడ్కి వెళ్ళాలి. కున్నూరు రోడ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అలా వెళ్తే అక్కడ ఒక బావ్ వస్తుంది. మనం వెళ్ళబోయే బావ్ అక్కడే ఉంటది అనమాట. పదండి ఆటో మాట్లాడదు. డ్రైవర్ ఎందుకు బస్ స్టాండ్ అదే ఆడికి కాదురా, డైరెక్ట్ ఆడికి చెప్పరా, ఆడికి చెప్పురా. బైక్ కాదు, బైక్ ఎక్కుతా రూట్ గుడి దాకా చెప్పి. అరే ఎంత దూరం ఉంది? వాడి నుంచి ఇంకో కిలోమీటర్ వెళ్ళాలరా. మొత్తం అక్కడికి ఎంత అవుతాడు? డైరెక్ట్ అడిగి ఏమవుతుంది, కిలోమీటర్ లేదా నుంచి అడిగి 200 మీటర్స్ బస్ స్టాండ్ నుంచి అడిగి అంతే. ఈ నుంచి అడిగి 2000 years later. సరే బాగా అటు స్నాక్స్ తీసుకుని ఏదో వాటర్ బాటిల్ తీసుకుంటాం. మనిషికి 10 రూపాయలు అడగండి. లాస్ట్ కి మనిషికి 10 రూపాయలు లెక్కన తగ్గొట్టాం. మన వాళ్ళందరూ ఎక్కేసరికి ఆటో ఒక పక్కకు బెండ్ అయింది. కరెక్ట్ గా మనం వచ్చే టైంకి గుడిలో ప్రసాదాలు ఇస్తున్నారు. ఎలాగో మన వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు. ఒక చూపు చూసేద్దాం. అది తీసుకున్నారు. నైస్, తీసుకో. నేను తీసుకుంటాను. ఫ్రూట్ సలాడ్ యారన్నా దొరుకుతాయి. తిరగాల మా బ్లాగర్ నువ్వు తీసుకున్నప్పుడు. 2 చేతిలో 2 పెట్టుకున్నావు కదరా. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి రా. 2 చేతిలో 2 పెట్టుకున్నావు. నేనంటే వ్లాగ్ తీస్తున్నాను, మీకే తినండి. 2 చేతిలో తినండి రా, తెలిసినట్లే చెప్పు రే ఎట్లా ఉంది. పనసకాయరా? సరే వాటర్ బాటిల్ పట్టుకుందాం అండి. ఊరే పని అలా అప్పుడే అన్ని తాగేశారు కదరా. తాగడానికి బాయిలో చాలా నీళ్ళు ఉన్నాయి. నాకైతే ప్రసాదం బాగా నచ్చింది. ఫుల్ గా తినేసి స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్ని కొనుక్కొని బ్యాగ్లో వేసుకొని ఇంక బయలుదేరిపోయాం. కనీసం ఇంకో కిలోమీటర్ అయితే నడవాలి. ఇక్కడి నుంచి అందరు నడుస్తా ఉన్నాం. ఇదిగో ఈ దారిని వెళ్ళాలి. అక్కడ గుడి ఉంది కదా, ఇదే గుడి. ఆ గుడి దాటి ఇంకో 500 మీటర్స్ దాటి వెళ్ళాలి. జగదీష్ అక్కడ ఏం జగదీష్ పెట్టలా అక్కడ పొంగలాయి పెద్దగా ఉన్నాయి, నీకైతే తెలుసుంటాయి. ఇంకో ఇటు చేసిన పనికి చెట్ల మీద కట్టల మీద వెళ్తా ఉన్నాం ఎండకు పడి. జగదీష్ బాటిల్ పట్టుకుని ఎక్కడికి పోతున్నావురా? ఫుల్ వీడియోని ఇదంతా కాదురా, ఏడకరా కట్ట మీద పోతా అన్నావు. వీడు జగదీష్ గారు చెప్పాడని చెప్పేసి రోజు వెళ్ళే బైక్ కాకుండా వీడు చెప్పాడని ఏదో కొత్త బైక్ వెళ్తున్నాం ఈ రోజు. ఎలా ఉంటుందో ఏందో అసలు ఏం తెలియదు. వీడేమో బాగుంటది రమ్మని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నాడు. ఫస్ట్ దూరం నుంచి చూసి ఇవేదో కొంగలు అనుకున్నాను. కొంగలు కూడా కాదు, ఇవేదో పెద్దవిగా ఉన్నాయి, డాగల్ లాగా. డాగలు కూడా కాదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పటికే చాలా దూరం వచ్చాం, ఏంట్రా ఇంకా రాలేదంటే ఇప్పుడు దాకా ఎంత వచ్చామో అంత దూరం ఇంకా వెళ్ళాలన్నాడు. ఈ ఎండకి మాకేమో మెబ్బులు ఎడిపోతున్నాయి. తెచ్చిన వాటర్ బాటిల్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. తర్వాత చూడండి
చూడండి పొలాల్లో ఎంత బాగా వెళ్తున్నారు మన వాళ్ళు. ఇగో ఈ మనోడు షూస్ సస్తున్నాడు, సెకండ్కి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. అంతా అట్టికే తోటలో మన వాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు లైన్లో. రే అందరు హాయ్ చెప్పండి రా. అదే పొలాలు, ఈ తోటలు ఇవన్నీ చూసేసరికి ఒకసారి మళ్ళీ విలేజ్ వైబ్స్లోకి వెళ్ళాం. మ్యాక్సిమం మా సైడ్ ఉండే రైతులు కూడా ఇక్కడ అంతా వరే పండిస్తుంటారు. మేమేమో ఈ పొలాల మధ్యలో ఉండే గెనాల మీద లైన్గా వెళ్తుండేసరికి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ ఏదో సర్వేకి వచ్చిన ఆఫీసర్స్ చూసినట్టు చూస్తూ ఉన్నారు. అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాల్సిన ప్లేస్. మాకైతే అందరికీ ఈత బాగొచ్చు, అందుకే అంత కాన్ఫిడెంట్గా వెళ్తున్నాం. ఇక్కడ ముందర రైట్ సైడ్లో గని ఉంది పా. ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్ళండి. మన డెస్టినేషన్ అదే, దాని వెనకాల మన బాయ్ ఉంది. నాకైతే నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే ఫుల్ అన్కంఫర్టబుల్. అసలు మామూలుగా అయితే అసలు ఇక్కడ రాకూడదు వేరే దగ్గరికి, కానీ ఇక్కడికి తీసుకొచ్చాడు మా వాడు. గ్యాప్లో షూస్ జారి పొలంలోకి దిగేశాను. ఇది చూసి పూర్ణేష్ గడ్ అయితే గోల్ చేశాడు. ఫైనల్లీ మనం రావాలనుకున్న బాయ్కి అయితే వచ్చేసాం. పదండి చూద్దాం ఒకసారి. ఫైనల్లీ గైస్ వచ్చేసాం బాయ్కి అయితే. చూద్దాం ఎలా ఉందో. ఓకే, మీకు ఇప్పుడు బాయ్ చూపిస్తా చూడండి, ఫోన్ జాగ్రత్తగా బట్టి. ఇదే బాయి. మన వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇప్పుడు మనోడు రియాక్షన్ చూడాలి. మన షూస్ అయితే ఒకసారి చూడండి, బురదలో పడిపోయాం. మళ్ళీ ఇంకో సమస్య స్టార్ట్ అయింది. ఓనర్ అయితే ఇట్టే వస్తున్నాడు, వెళ్ళిపోమంటాడేమో తెలియదు. మన వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు దూకేదానికి. మీరంతా ఓకేరా, మనందరం ఎక్కేదానికి ఓకే. ఇగో వీడి పరిస్థితి ఏంది. అంతా ప్రశాంతంగా అయింది. ఇంకా మునుగుదాం అనుకున్న లోపల మళ్ళీ కొత్త సమస్య స్టార్ట్ అయింది. ಜಾಸ್ತಿ ಪ್ರಾಬ್ಲಮ್ பண்ணிட்டாங்க. சேர்மன் வரை கம்ப்ளைண்ட் பண்ணியாச்சு. ஏன் செய்யணும் சைலண்ட் இத்தரமே திகேதான் போங்க. அவங்கள அங்க தான் நாங்க போக சொன்னோம். அங்க போங்க. அங்க போங்க. அங்க போங்க. செப்னா ஆடி போதா. அங்க ஒண்ணு ப்ராப்ளம் இல்ல. பெದ್ದಾச்சும் தடுக்குறா. பெரிய பாயா சின்ன. சிறுசார்గా பெரியார். இதே மாதிரி சேம். இந்த பாய் ஸ்னேக். ஏய் இது வந்து அச்சானேடா. இத்தரமே திகேதான். அந்த பேர் பாரு. அது பரவாயில்லை சூப்பர். அங்க சூப்பர். அதே மாதிரி அங்க லாஸ்ட் சூப்பர். படி திரும்ப படி சிடி సిడి கிடையாது இங்க அங்க போங்க. సైడ్ రాళ్ళు ఉన్నాయి. నేను సొరంగం కొట్టంలే. అమ్మ కాదు కావాలని సొరంగం రాని అంటే అడుగు ఎవరికి దిగము ముగ్గురమే దిగేది. எல்லாம் డ్యామేజ్ பண்ணனா வேண்டாம். కంప్లైంట్ ఆయిర్ చేయకనే. ఎక్కడ నుంచి కంప్లైంట్? కాలేజ్ నుంచి. ఫైనల్లీ ఈడ వల్ల ఈరోజు అయితే లేపాం. చెప్పిన ప్రశాంతం పోయిందంటే ఎవరు అడిగేది కూడా ఉండదురా దానికి అని. మామ శుద్ధంగా ఆడికి వెళ్ళుంటే ఇంత దూరం నడిపించావు, షూ కాగొట్టావు. ఇంకా చేసేదేం లేదు, పండి మళ్ళీ వెనక్కి స్టార్ట్ అవ్వండి. తిరగడంలోనే ఒక రోజు సగం రోజు గడిచిపోయింది. ప్లేస్ బాగుంది అనుకునే లోపలే మనకి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇంకా చేసేదేం లేదు, పాండి కదలండి. ఓకే ఏమే నీ షూకి ఏం కాదులేపా. మనకైతే వీడియో లెంత్ సరిపోవట్లేదు మీకు మొత్తం చూపించడానికి. సెకండ్ పార్ట్ పెడతాను. ఇది ఒక్కటే కాదు, చాలా స్టంట్స్ అయ్యాయి. మళ్ళీ ఫైనల్గా ఎప్పటికో రీచ్ అయ్యాం. ఇదంతా మీకు ఫుల్ వీడియో ఇంకోటి వస్తుంది, దాంట్లో చూసేయండి. బాయ్ బాయ్. ఈ లోపు నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.